హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం. ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం వేడివేడి అన్నంలోకి తిన్నారంటే ఇంకో ముద్ద ఎక్కువనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 10 to 12 ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన ఎల్లిపాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 2 minutes స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 5 ఉడికించిన ఎగ్స్ తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి, కారంగా ఇంకా టేస్టీగా ఎగ్ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.